మన ఇండియన్ క్రికెట్ హిస్టరీలో చాలా ఎక్కువ అందరూ ఎదురు చూసేటువంటి బయోపిక్స్ ఉంటాయి కొంతమంది. మా టైంలో సచిన్ గంగూలీ అవి ఎదురు చూసినా వచ్చినా పెద్దగా అవి అంత వర్కౌట్ అవ్వలేదు. ధోనిది చాలా బాగా క్లిక్ అయింది. ధోని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. నేను కూడా చాలా పెద్ద ధోని ఫ్యాన్ ని. నేను ధోని పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. నాతో పాటు అనేక మంది ఉన్నారు. పార్ట్ 2 బయోపిక్ రావాలి ధోనిది. ఆ తర్వాత సిఎస్కే అవన్నీ చూపించాలి కాబట్టి అని. అయితే ఈ జనరేషన్ ని మా జనరేషన్ పక్కన పెడితే యంగ్ జనరేషన్ అంతా కూడా ఎక్కువగా వెయిట్ చేస్తుంది ఏంటంటే కోహ్లీ బయోపిక్, రోహిత్ శర్మ బయోపిక్, వీళ్ళిద్దరు బయోపిక్లు రావాల్సిందే, మేము చూడాల్సిందే అని. అయితే కోహ్లీ బయోపిక్ విషయానికి వచ్చేసరికి కోహ్లీయే తీయడానికి యాక్సెప్ట్ చేయడేమో అనే మాట ఎక్కువగా ఉంది. ఎందుకంటే కోహ్లీ యొక్క అగ్రెషన్ ని చూపించడం ఒక ప్రాబ్లం అవ్వచ్చు. అండ్ సెకండ్లీ అతనికి బ్యాక్గ్రౌండ్ చాలా పర్సనల్ బ్యాక్గ్రౌండ్ చాలా డిఫరెంట్ ఉంది. గర్ల్ ఫ్రెండ్స్ అని, అనుష్క శర్మ తర్వాత ఇట్లా రకరకాల పర్సనల్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి అతని లైఫ్ లో. సో అందుకని వాటిని మాత్రం చూపించకుండా ఓన్లీ క్రికెట్ ని చూపిస్తే సగం సగం చూపించినట్టు ఉంటుంది, యాక్సెప్ట్ చేయాలి. ఇప్పుడు ఎంఎస్ ధోని ఉంది. సాక్షి తన లైఫ్ లో కాకముందు వేరే అమ్మాయి ఉందని అవన్నీ కూడా చూపించడం, వాళ్ళ బ్రేకప్ లేకపోతే అమ్మాయి చనిపోవడం ఇవన్నీ బాగున్నాయి. యాక్సెప్ట్ చేశాడు ధోని అవన్నీ చూపించడానికి. కానీ కోహ్లీది అట్లా కాదు. ఇంకా ఎక్కువ లవ్ స్టోరీస్ ఉన్నాయి, అవన్నీ యాక్సెప్ట్ చేస్తాడా అతను చూపించడానికి అని తెలియదు. కాబట్టి అది అట్లా హోల్డ్ లో ఉంది. ఇక రోహిత్ శర్మ. రోహిత్ శర్మ అనేటువంటి వ్యక్తి ఈ జనరేషన్ చాలా పెద్ద అచీవ్మెంట్. ఎందుకంటే కోహ్లీ తర్వాత ఇండియన్ క్రికెట్ లో ఆ పేరు ఎందుకు మారుమోగుతుంది అంటే ముంబై ఇండియన్స్ కి 5 కప్స్ తీసుకొచ్చాడు. ముఖ్యంగా 2011 తర్వాత వరల్డ్ కప్ లేదు మనకి. మొన్న T20 వరల్డ్ కప్ వచ్చింది. సో అంత గొప్ప క్యాప్టెన్సీ రోహిత్ శర్మది. సో అంత గొప్ప క్యాప్టెన్ బయోపిక్ రాకపోతే ఎట్లా? అది కూడా అతను బరిలో ఉండగానే ఆ బయోపిక్ వస్తే దాని క్రేజ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. దాన్ని గట్టిగా కూడా క్యాష్ చేసుకోవచ్చు, జనం కూడా ఇష్టపడి చూస్తారు. సో అదేమి మనం క్రైమ్ థింగ్ కాదు కాబట్టి, క్రికెట్ కాబట్టి, దేశం పూజించే ఆట కాబట్టి మంచి కలెక్షన్స్ కూడా వస్తాయి. మరి ఎవరిని తీసుకోవాలి? చూడడానికి శర్వానంద్ లాంటి వాళ్ళు అలాగే ఉంటారు, కానీ మార్కెట్ అంతగా ఉండదు శర్వానంద్ ప్యాన్ ఇండియాలో. సరే బాలీవుడ్ యాక్టర్ ఎవరినో తీసుకుందాం అంటే కాస్త చూడడానికి అంతగా ఏం మ్యాచ్ అవ్వరు. అప్పుడు తెర మీదకి జూనియర్ ఎన్టీఆర్ పేరు వస్తుంది. నాకైతే పర్సనల్ గా చూడడానికి వాళ్ళిద్దరు ఒకేలా ఉంటారు. రోహిత్ శర్మ యొక్క క్యారెక్టర్ ని పర్ఫెక్ట్ గా ప్లే చేస్తాడు ఎన్టీఆర్ అని నాకు పర్సనల్ లెవెల్లో చాలా స్ట్రాంగ్ గా అనిపిస్తుంది. మరి మీకు ఎట్లా అనిపిస్తుంది? అయితే ఆల్రెడీ కపిల్ శర్మ షోకి ప్రోమోకి గాను డిఫరెంట్ డిఫరెంట్ టైమ్ జోన్స్ లో వచ్చారు ఎన్టీఆర్ అండ్ రోహిత్ శర్మ. బట్ స్టిల్ వాళ్ళిద్దరికి అక్కడక్కడ కలిపి ప్లే చేసే ప్రయత్నం చేశారు. బాగుంది చూడడానికి. సో ఎన్టీఆర్ అనే వ్యక్తి రోహిత్ శర్మ బయోపిక్ కి పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు. ఒక ముంబై తెచ్చిన ఇన్సిడెంట్ కావచ్చు, గతంలో మొన్న 2023లో వరల్డ్ కప్ ఓడిపోయినటువంటి సీన్స్ తీసిన, అట్లాగే ఇప్పుడు మొన్న వచ్చినటువంటి వరల్డ్ కప్ సీన్స్ తీసిన, మధ్యలో హార్దిక్ పాండ్యాతో వచ్చినటువంటి ఇబ్బందులు, ఫ్యాన్స్ అందరూ తిరగబడడం, అంబానీ మీద, ముంబై ఇండియన్స్ టీం మీద హార్దిక్ పాండ్యా యాంటీ కావడం, అదే హార్దిక్ పాండ్యా రోహిత్ శర్మ ఇద్దరు కలిసి కప్ తీసుకురావడం, ఇదంతా కూడా సినిమాటిక్ గా డ్రమాటిక్ గా చూపించడం స్క్రీన్ మీద ఎక్సలెంట్ ఉంటుంది. ఇదంతా బాగుంది. కానీ క్యారెక్టర్ ప్లే చేసేది ఎవరు అంటే జూనియర్ ఎన్టీఆర్ అనిపిస్తుంది. అయితే ఇది ఊహాగానాలకే పరిమితం అంటే కాదు, ఖచ్చితమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ కరణ్ జోహార్ తో పాటు ఇంకొంతమంది ప్రొడ్యూసర్ దీనికి ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఆల్రెడీ ఎన్టీఆర్ ఇప్పటికీ కమిటెడ్ గా ఉన్నాడు. దేవర తర్వాత ప్రశాంత్ నీల్ సినిమా ఉంది. దీని తర్వాత వార్ 2 లో మనోడు హృతిక్ రోషన్ తో కనిపిస్తాడు. దాని తర్వాత ఈ సినిమా అంటే 25 లో మేబీ షూటింగ్ ఛాన్స్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. బట్ స్టిల్ ఇది గనక ఐ మీన్ ఒక సాలిడ్ కన్స్ట్రక్టివ్ బిల్డ్ గనక వస్తే, టాక్స్ నుంచి ఒక కన్స్ట్రక్టివ్ గా మనకు వస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతాడు రోహిత్ శర్మ క్యారెక్టర్ గా నాకు అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? ఇంకెవరు బెటర్ అనిపిస్తుంది? అయితే ఎన్టీఆర్ ఎంత వరకు సెట్ అవుతాడు అనేసి మీరు కామెంట్ చేయండి.